నెల్లూరులో ఉంటూ ఏంది ఐస్ క్రీమ్ మీద కారపొడి జల్లిచ్చేస్తున్నారా? వచ్చేసే ఇక్కడికి చూద్దామని. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే చెప్పేది. అడ్రస్ వచ్చేసి గాంధీబొమ్మ సెంటర్ దగ్గరే ఉంటుంది ఐస్ బర్గ్. ఇది కూడా మన నెల్లూరులో స్టార్ట్ చేస్తారంటే ఎలాగని ఉంటామా, దేశం మొత్తం పాకేసిందంటే. అలాగానే చిల్లీ గోవా చెప్పేసుకున్నాం ఐస్ క్రీము. ఇంకా స్టోన్ మీద ఐస్ క్రీము మొత్తం వేసి సాగు కొట్టేసరికి ఐస్ క్రీమ్ మాత్రం చిన్న పిల్లలు కూడా ట్రై చేయవచ్చు. మరి అంత స్పైసీగా ఉండదు. మన ఐస్ క్రీమ్ అయిపోయే లోపల మెనూని ఒకసారి లుక్ వేసుకున్నా. అలా పైన కారం జల్లేసి మన చేతికి ఇచ్చారు. ఇంకా మన చేతిలో కాస్త తాగుతాం. ఇంకా అలా వెళ్ళి మొల కూర్చుండిపోయా. ఇంకొక చాకో స్టిక్ తీసుకొని తినేసా. ఐస్ క్రీమ్ కూడా సూపర్ గా ఉంది. మీరు కూడా ఒకసారి ఇటు వచ్చినప్పుడు ట్రై చేసేయండి. ఐస్ క్రీమ్ కింద ఇచ్చిన వేఫర్ కూడా సూపర్ గా ఉంది. నన్ను అడిగితే ఆ కప్పులో ఏకంగా 6 స్కూప్లు ఐస్ క్రీమ్ కుక్ అయ్యొచ్చట్టే. ఫ్రీ వాటర్ కూడా ఇచ్చారు. మనం ఒకటితో సరిపెట్టుకోలేం కదా. చాకో బ్రౌనీ కూడా ఒకటి చెప్పేసుకున్నాం. బ్రౌనీ కేకు తీసుకొని తినేసా. లాస్ట్ లో ఊడ్చి పనికి అట్టే స్విగ్గీ జొమాటో ఈజ్ ఆల్సో అవైలబుల్. ఫస్ట్ లో చూసిన ఉయ్యాలు మాత్రం అసలు మర్చిపోలేదు. లాస్ట్ లో ఖచ్చితంగా ఎట్టయినా ఊగాలని చెప్పేసి ఊగి పనికి 2 ఉయ్యాలు ఉన్నాయి. ఏం ఇబ్బంది ఏం లే మనకి. ఇష్టమైన ఐస్ క్రీమ్ కామెంట్ చేసేయాలండి. ఇంటికి కూడా తెచ్చేసుకున్న పార్సల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.